మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. సముద్రాన్ని తీరం దగ్గర కూర్చొని చూస్తున్నప్పుడు ప్రతి మనిషి ఓ భావుకుడిగా మారతాడట. అనంతంగా కనిపించే సముద్రం ఏదో సందేశాన్ని పదే పదే అలరి రూపంలో మోసుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలా తరలి వచ్చే అలల్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవని అంటారు. నిజంగానే సముద్రం ఓ అద్భుతం. అది అనంతంగా ఉంటుంది. అది భూమిని శ్వాసించేలా చేస్తోంది. భూగోళంలో 4/3 సముద్రమే ఆక్రమించుకుంది. మీకు తెలుసా, అంతటి విశాలమైన సముద్రం గురించి మనకు తెలిసింది కేవలం 5% మాత్రమే. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది నిజం. మొన్నటి దాకా పసిఫిక్ సముద్రంలో మెరియానా ట్రెంచ్ అనే అడుగు భాగానికి కూడా మనిషి చేరలేకపోయాడు. ఇప్పుడంటే టెక్నాలజీ డెవలప్ అయిన కారణంగా ఆ మాత్రానికే సంబరపడిపోతున్నాం. కానీ సముద్రం గురించి నిజంగా మనకు చాలా విషయాలు ఇంకా తెలియవు. మనిషి జీవితం సముద్రంతో పెనవేసుకొని చాలా కాలమైంది. భూమి వాతావరణాన్ని సముద్రాలు ప్రభావితం చేస్తాయి. ఋతుపవనాలకు, తుఫానులకు, ఆక్సిజన్ కొని తెచ్చే గాలులకు సముద్రాలే పుట్టినిల్లు. సముద్రాంతర్గతంగా ప్రవహించే ప్రవాహాల కారణంగానే సమీప ఖండాల్లోని దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతాయి. భూమిపైని వాతావరణం ఉష్ణోగ్రత నియంత్రించటంలోనూ కొన్ని వాయువులను పీల్చుకోవటంలోనూ సముద్ర జలాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పేరుకు 5 మహాసముద్రాలున్నా అవి కలిసే ఉంటాయి. అందుకే దానిని మహాసాగరం అంటాం. ఉప్పు నీటితో నిండిన మహాసముద్రం భూపరితలంపై 71% విస్తరించింది. మొత్తం వైశాల్యం 36.1 కోట్ల చదరపు కిలోమీటర్లు. ప్రపంచం సముద్ర జలాల్లో దాదాపు సగభాగం 3000 మీటర్ల లోతు కలిగి ఉంటాయి. అంటే అది 9800 అడుగులతో సమానం. మహాసముద్రాన్ని 5 భాగాలుగా వేరు చేసి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రంగా పిలుచుకుంటున్నాం. సముద్రం నీలి రంగులో ఉంటుందని అంటారు, కానీ ఇది నిజం కాదు. నీటికి కొద్దిపాటి నీలం రంగు ఉన్నప్పటికీ ఆకాశాన్ని ప్రతిబింబిస్తున్న కారణంగా సముద్రం నీలంగా కనిపిస్తుంది. పురాతన కాలం నుంచి మనిషి అంతరిక్షం గురించి, తన ముందున్న సముద్రం గురించి అన్వేషిస్తున్నప్పటికీ అందులో తాను తెలుసుకున్నది చాలా స్వల్పం. అసలు సముద్రాల నీటి అడుగుకు వెళ్లటం కూడా మనం ముందే చెప్పుకున్నట్టు ఇటీవల కాలంలోనే సాధ్యమైంది. నిజానికి సముద్రం భూమి కంటే పెద్దగా ఉన్న కారణంగా అక్కడ మరో ప్రపంచమే ఉందన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. సముద్రం మనుషులకు జీవనాడిగా ఉంటుంది. చరిత్ర మేరకు మనిషి అస్తిత్వం, రవాణా, వ్యాపారాలు, అభివృద్ధి, స్ఫూర్తి ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నింటికో సముద్రమే కీలకంగా ఉంటుంది. మనిషి భూమి మొత్తాన్ని, ఆకాశం, అంతరిక్షాన్ని పరిశోధించినట్టుగా సముద్రాన్ని ఇంకా పూర్తి స్థాయిలో చేరలేదు. ఓ అంచనా మేరకు ఇంకా 80% దాకా సముద్రం గురించిన మ్యాపింగే జరగలేదు. సముద్రం అడుగున ఏం జరుగుతుందో తెలియదు. ఖరీదైన పరికరాలు, అత్యధిక ఖర్చు, అత్యంత ప్రమాదంతో కూడుకొని ఉన్న కారణంగా ఈ రంగంపై రీసెర్చ్ అంతగా జరగలేదు. ఏదైనా ప్రయోజనం లేనిదే ఏ దేశమూ ముందుకు రాదు. సముద్రం అట్టడుగున ఏముందో తెలియదు కాబట్టే ఆ వైపుకు వెళ్లలేదు. కానీ 10% కన్నా తక్కువ స్థాయిలో సముద్రం మ్యాపింగ్ జరిగింది. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సోనార్ టెక్నాలజీ వల్లే అది సాధ్యమైంది. ఇప్పటి వరకు తెలిసిన వివరాలను బట్టి సముద్ర గర్భంలో లెక్కలేనన్ని ఖనిజ నిక్షేపాలున్నాయి. సల్ఫైడ్లు, ఫెరోమాంగనీస్, పాలిమెటాలిక్ ముద్దలు వంటివెన్నో సముద్ర అంతర్భాగాల్లో ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పసిఫిక్ సముద్రంలో మెక్సికో, హవాయి మధ్య సముద్రానికి 4 నుంచి 6000 మీటర్ల లోతున దాదాపు బంగాళాదుంప పరిమాణంలో ఉండే ఖనిజాల ముద్దలు భారీ ఎత్తున ఉన్నాయి. వీటిని సేకరించగలిగితే అత్యున్నత నాణ్యతతో కూడిన నికెల్, కోబాల్ట్, మాంగనీస్, రాగి లాంటి అనేక ఖనిజాలు మన వశమవుతాయని గుర్తించారు. ప్రస్తుతం పర్యావరణ కాలుష్యం కలిగించే ఇంధనాల జోలికి పోకుండా విద్యుత్తో నడిచే వాహనాల వినియోగం బాగా పెరిగింది. వాటికి అవసరమైన అరుదైన ఖనిజాలు భూమిపై అంతరించుకుపోతున్నాయి. ఇవి సముద్రంలో కూడా ఉంటాయన్న విషయం తెలుసుకున్న దేశాలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటిదాకా ఈ రంగంలో వాణిజ్యపరమైన కార్యకలాపాలు అంతగా లేవు. అన్వేషణ, పరిశోధన, అభివృద్ధి వంటి అంశాలకే పరిమితమయ్యారు. తాజాగా ఇప్పుడు సముద్ర గర్భంలోంచి వెలికి తీయాలని భావిస్తున్న ఖనిజాలతో మనకు కొత్తగా ఎన్నో అవసరాలు వచ్చిపడ్డాయి. లిథియం అయాన్ బ్యాటరీ తయారీకి అవసరమైన అరుదైన ఖనిజాలు ప్రస్తుతం భూమిపైన కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయి. అవి కూడా తక్కువ స్థాయిలో అంతరించుకుపోయే దశలోనే ఉన్నాయి. దాంతో పరిశోధకుల దృష్టి ఇప్పుడు మహాసముద్రాలపై పడింది. సముద్రం అట్టడుకున కూడా ఈ ఖనిజాలు ఉన్నట్టు గుర్తించారు పరిశోధకులు. వాటిని సముద్ర గర్భం నుంచి తవ్వి తీసేందుకు సమాయత్తమవుతున్నారు. మన దేశం కూడా ఈ ప్రయత్నంలోనే ఉంది. జలగర్భంలో
సముద్రంలో ఉన్న వనరులను వెలికితీసి వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ డీప్ ఓషన్ మిషన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి కేంద్ర మంత్రివర్గం కూడా ఇటీవలే పచ్చ జెండా ఊపింది. దశల వారీగా 5 ఏళ్ల పాటు అమలయ్యే ఈ కార్యక్రమానికి సుమారు 4,000 కోట్లు వెచ్చించిందన్నారు. ఇందులో భాగంగా ముందుగా సముద్రంలో చోటు చేసుకునే వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తారు. సముద్ర గర్భంలో జీవ వైవిధ్య అన్వేషణ, పరిరక్షణకు సాంకేతిక ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తారు. ఆ తర్వాత హిందూ మహాసముద్రం, సముద్రం మధ్యలో ఉండే కొండల్లో లభించే ఖనిజ సంపదను అన్వేషించనున్నారు. సముద్ర గర్భంలోని ఖనిజాలను వెలికి తీసేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేనందువల్లే ఈ రంగం వెనుకబడింది. సాధారణంగా ఇలాంటి సముద్ర గర్భ కార్యకలాపాలన్నింటినీ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోనే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ పర్యవేక్షిస్తుంది. ఇప్పటిదాకా చైనా, జపాన్, రష్యా, బ్రిటన్, కొరియా, జర్మనీ, పోలాండ్, బెల్జియం తదితర దేశాలకు చెందిన కంపెనీలన్నీ పర్యావరణానికి సంబంధించిన పరిశోధనలకే పరిమితమయ్యాయి. సముద్ర గర్భ ఖనిజాన్వేషణ వల్ల లాభాలు భారీగా కనిపిస్తున్నా పర్యావరణంపై పడే ప్రభావం విషయంలో ఆందోళనలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఎంతో కొంత పర్యావరణ ప్రభావం పడకుండా ఈ లోహాలను వెలికి తీయటం అసాధ్యమని సదరు కంపెనీలు కూడా అంగీకరిస్తున్నాయి. ముందుగా పర్యావరణ ప్రభావాన్ని మదింపు వేసిన తర్వాతే ఐఎస్ఏ అనుమతితో ముందుకు వెళ్తామని చెప్తున్నాయి. సాగర గర్భంలో అత్యంత క్లిష్టమైన వాతావరణాలను తట్టుకుంటూ జీవిస్తున్న వృక్ష, జంతు జాతులపై ఇప్పటి వరకు పరిశోధనలు పెద్దగా సాగలేదు. కాబట్టి అక్కడ ఉండే జీవ వైవిధ్యం గురించి ఎవరికీ సరిగ్గా తెలియదు. అందువల్ల సముద్ర గర్భంలో ఖనిజాన్వేషణ చేయటం వల్ల కలిగే దుష్ప్రభావాలను అంచనా వేయటం అంత సులభం కాదు. అలాంటప్పుడు సముద్ర జీవాలకు, అక్కడి వాతావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది పర్యావరణవాదులు సందేహం. యంత్రాలతో సముద్ర మట్టడుగు భాగాన్ని తవ్వటం వల్ల అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునే కొన్ని జాతులు పూర్తిగా అంతరించిపోతున్నాయి. పర్యావరణం దారుణంగా దెబ్బతింటుంది. స్వచ్ఛమైన నీళ్లలోనే ఉండే కొన్ని జీవజాతులకు ఇలాంటి కార్యకలాపాల వల్ల పెను ప్రమాదం పొంచి ఉంటుంది. తిమింగళాలు, సొర చేపలు, ట్యూనర్ చేపలు లాంటివి శబ్ద కాలుష్యం, ప్రకంపనలు, కాంతి కాలుష్యం, ఇంధన ఉత్పత్తులు లీకేజీ వంటి వాటిని తట్టుకోలేవు. ఒకవైపు సముద్ర గర్భంలోని ఖనిజాలను వెలికి తీయాలంటూనే మరోవైపు పర్యావరణానికి హాని కలగకూడదని ఐఎస్ఏ చెప్తోంది. నిజానికి ఈ విషయంపై దృష్టి పెట్టకపోతే ఇప్పుడు భూమి అనుభవిస్తున్న దుస్థితినే రేపు సముద్రం కూడా అనుభవించాల్సి వస్తుందన్న సంగతి విస్మరించరానిది. విలువైన సంపద సముద్రం అపార జలనిధి మాత్రమే కాదు, అనంత ప్రాణికోటికి జీవనాధారం.